హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఏకశిలా పర్వతంపై నెలకొని ఉన్న కనక సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ కనక సోమేశ్వర ఆలయానికి వెళ్ళాలంటే జగిత్యాల జిల్లా కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లాపూర్ మండల కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మల్లాపూర్ మండల కేంద్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపైన ఈ ఆలయం నెలకొని ఉంది. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కేంద్రం వైపు నుండి మల్లాపూర్ వెళ్తున్నాం. ఈ మల్లాపూర్ వెళ్ళి ఈ మల్లాపూర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనక సోమేశ్వర ఆలయానికి వెళ్దాం. ఇది మీరు చూస్తున్నది మల్లాపూర్ మండల కేంద్రము. ఇది కనక సోమేశ్వర ఆలయానికి స్వాగత తోరణం. ఇది ఇక్కడ నుంచి మనం అక్కడ కనిపిస్తున్న ఏకశిలా పర్వతం ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, అది దాదాపు 1600 అడుగుల ఎత్తులో ఉంది. అంటే దాదాపు కిలోమీటర్కు పైగా మనం ఎక్కాల్సి ఉంటుంది, మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మనము అత్యంత భక్తితో వెళ్ళినట్లయితే మనకు అలసట అనేది రాకుండా ఉంటుంది. ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు మనము ట్రెక్కింగ్ చేస్తున్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని చెట్లు, ఔషధ మొక్కలు కనిపిస్తుంటాయి. మనం వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ కొండపైకి ఎక్కుతున్నప్పుడు. ఎందుకంటే కొన్ని మెట్లు నిర్మించారు చాలా వరకు దాతల సహకారంతో. కొన్ని చోట్ల మాత్రమే, అవసరం లేని చోట మాత్రమే మెట్లను ఆపేశారు. ఇక్కడ మనం ఆలయం దగ్గరికి వెళ్ళగానే మొదట్లో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అలాగే మరో సైడ్లో, రైట్ సైడ్లో శివాలయము, గోశాల కూడా ఉన్నాయి ప్రస్తుతానికి అక్కడ. మనం ఇప్పుడు ఈ ఏకశిలా పర్వతంపై ఉన్న కనక సోమేశ్వర ఆలయానికి బయలుదేరి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇది ఎంత పెద్ద ఏకశిలా పర్వతం అంటే ఈ పర్వతం పైన ఏకంగా ఒక కోటనే నిర్మించవచ్చు. అంత పెద్ద పర్వతం ఇది. మళ్ళీ ఏకశిల, ఒకటే శిల. ఇంత పెద్ద శిల మనకి ఈ ప్రాంతంలో దాదాపు కనిపించదు, అంత పెద్ద శిల. ఇది చూడండి, మధ్య మధ్యలో ఇలా శివలింగాలను ఏర్పాటు చేశారు. మధ్య మధ్యలో అలసిపోతే కూర్చోవడానికి ఇలా సిట్టింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి, మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఈ పచ్చని చెట్లు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా వాతావరణం పచ్చగా ఉంది నిగనిగలాడుతూ. సో మనకు అలసట అనేది అనిపించదు. అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ. దాతల సహకారంతో ఈ మెట్లను ఏర్పాటు చేశారంట. అయితే చరిత్ర ప్రకారంగా, ఇక్కడ ఆలయ గాథ ప్రకారంగా సుమారు 11-12వ శతాబ్దంలో కర్ణాటక రాజ్య పాలకుడైన పడమటి చాళుక్య భూపాలుడైన మొదటి సోమేశ్వరుడు ఈ కొండను చూసి, ఈ కొండ దివ్యంగా కనిపిస్తుంది, ఈ కొండ ప్రాంతాన్ని తన కోటను, ఈ కొండపైన కోటను ఏర్పాటు చేసుకొని ఇక్కడ పరిపాలన ప్రారంభించాలని భావించాడంట. అయితే అక్కడ ఉన్న ఋషులు ఈ కొండపైన బంగారు శివలింగం ఉందని చెప్పేసి చెప్పడంతో, అక్కడికి చేరుకోవడం సాధ్యపడదని చెప్పడంతో ఆ ఋషులు భక్తితో మరో స్వర్ణలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారంట. దీంతో ఈ కొండకు కనక సోమేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. సోమేశ్వరుడు ఆజ్ఞతో ఇక్కడ బంగారు లింగాన్ని ఏర్పాటు చేసినందున కనక సోమేశ్వర ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతానికి అక్కడ బంగారు లింగం లేకపోయినా మామూలు శివలింగం ఉన్నప్పటికీ ఆ కాలం నాడు జరిగిన గాథ ప్రకారంగా అక్కడ బంగారు లింగం ఉండేదని చరిత్ర ప్రకారం మనకు అవగతం అవుతున్నది. అయితే ఈ మెట్లు మాత్రం ప్రస్తుత కాలంలోనే ఏర్పాటు చేశారు దాతల సహకారంతో. ఇక్కడ నుంచి చూడండి, మండల కేంద్రము, మల్లాపూర్ మండల కేంద్రము. వెళ్తుంటే మాత్రము ఎలాంటి అలసట అనిపించదు. ఆ కొండపైకి వెళ్తుంటే దాదాపు కిలోమీటర్కు పైగా ఎత్తైన శిఖరం ఇది.
మనం వెళ్తుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది, ఏదో ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదిగో ఇక్కడ పుట్టగొడుగు ఆకారంలో కనిపిస్తుంది ఎవరో భక్తుడు చేయించిన విశ్రాంతి ప్రదేశం అది. చూడండి, మీకు అడుగడుగున మనకు వెళ్తుంటే ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ ఏకశిలా పర్వతం ఆ భువనగిరి ఫోర్ట్ ఉంది కదా, సేమ్ భువనగిరి ఫోర్ట్ పోలి ఉంటుంది. ఆ భువనగిరి కోట కూడా ఏకశిలా పర్వతమే, సేమ్ ఇది కూడా అదే సైజులో ఉంటుంది. ఆ సైజులోనే, అంటే ఇక్కడ ఒక కోటను ఏర్పాటు చేసుకోవచ్చు, అంత ప్రదేశం ఉంది, అంత విశ్రాంతి, అంత విస్తీర్ణంతో ఈ పర్వతం ఉంది. చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఎందుకంటే ఇది ఈవినింగ్ టైము, ఈవినింగ్ టైంలో సన్సెట్ బ్యూటిఫుల్గా కనబడుతుంటుంది ఇక్కడ. ఇది ఇలా మధ్య మధ్యలో వాగులు వంకలు కూడా కనిపిస్తుంటాయి మనకు. ఇది ట్రెక్కింగ్ లాగా ఉంది చూడండి, ఇక్కడ ఈ బ్రిడ్జ్, ఇది దాటి వెళ్ళాలి మనం. ఎవరు దాతలు నిర్మించారు దీన్ని. ఇలాంటి ఆలయాలను మనం పిల్లలతో, అంటే నడక వచ్చిన పిల్లలతో మనం దర్శించుకుంటే ఆ పిల్లలకు తీపి జ్ఞాపకంగా ఉంటుంది. ప్లస్ దైవం పట్ల ఆకర్షితులవుతారు, సంస్కారవంతులవుతారు, నీతిమంతులవుతారు. కాబట్టి విధిగా ప్రతి వ్యక్తి పిల్లలతో ఆలయాలను సందర్శించాలి. పిల్లలే కదా మనకెందుకు, పెద్దవాళ్ళకే దేవుడు అనే విధంగా కాకుండా పిల్లలను కూడా విధిగా ఆలయాలను సందర్శించడం ద్వారా వారికి దైవ భావము, భక్తి భావము అన్నీ అలవాటవుతాయి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలతో సహా సందర్శించండి ఆలయాలను. చాలామంది కమర్షియల్ వేలోనే ఆలోచిస్తూ ఉంటారు. అంటే దైవం ఏదైనా మనకు మొక్కుకుంటే, ఏదైనా నెరవేరిస్తేనే దైవం అనే భావనతో ఉంటారు. అది కాదు, దైవాన్ని మనం స్మరించడం ద్వారా మాత్రమే దైవారాధన అంటారు తప్ప, ఏదైనా మొక్కుకుంటే చెల్లిస్తే ఆ మొక్కును తీరితేనే దైవం అంటే అదేమన్నా కిరాణా దుకాణమో మనం అడగగానే ఇవ్వడానికి. వీటితో చెక్కిన మెట్లు అవి. ఇంతకుముందు ఈ మెట్లు ఏర్పాటు చేయకముందు చాలా ప్రమాదకరంగా ఉండేదంట ఈ ఎక్కడానికి. అంటే జారి పడితే మళ్ళీ 1/2 కిలోమీటర్ కిందికి వెళ్ళిపోయేలా ఉండేదంట పరిస్థితి. కానీ ఈ మెట్ల ఏర్పాటుతో ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం. ఇది చూడండి, అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా శివలింగాలు ఏర్పాటు చేశారు, శివనామ స్మరణ చేసుకుంటూ వెళ్ళేందుకు. వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగో ఇవి ఈ మెట్లు, పాత మెట్లు అనమాట. ఇవి గుంచిలు చెక్కారనమాట. ఇవి పైకి, కొండపైకి ఎక్కేందుకు. ఈ మెట్లు ఏర్పాటు చేయకముందు మెట్లు అనమాట అవి. ఈ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు, వాటర్ పైప్ లైన్, తాగునీటి వసతి కోసం. ఇప్పుడు ఇక్కడ సిమెంట్తో నిర్మించిన మెట్లు ఇక్కడికి లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఆ రాతితో చెక్కబడిన మెట్ల ద్వారా కొంత దూరం వెళ్ళి ఆ తర్వాత పాక్కుంటూ వెళ్ళాల్సిందే. ఆ చెక్కిన మెట్ల ద్వారా, గుంచుల ద్వారా వెళ్ళాలి. ఇక ఇటు మెట్లు లేవు, ఇక ఇట్లనే పోవడా ఇక పాక్కుంటా. ధర్మశాల ఉందా? ఎన్ని సంవత్సరాల గుడి ఉంటుంది ఇది? అవునా? ఇప్పుడు మనం కోనేరు వైపు నుండి వెళ్దాం. ఈ కోనేరు ఉత్తరం వైపున ఉంది. ఈ ఆలయానికి ఉత్తరం వైపున కోనేరు ఉంది. ఇది మీరు చూస్తున్నదే ఆ కోనేరు అనమాట. అది ఆ కోనేరులోకి ఆ పైప్ లైన్ ఉంది కింద నుండి. ఈ ఆలయ ప్రాంగణంలో, ఈ ఆలయం చుట్టూ ధర్మశాల ఉంది. అంటే ఇక్కడ ఈ ఆలయంలో ఏదైనా నైవేద్యం సమర్పించినా, లేదంటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకమైన వసతి ఏర్పాట్లు ఉన్నాయి. చూడండి, ఇదే ఆలయము, కనక సోమేశ్వర ఆలయం ఇది మీరు చూస్తున్నది.
సుమారు 800 లేదా 900 సంవత్సరాల నాటి ఆలయం ఇది. అత్యంత ప్రాచీన ఆలయం. అయితే ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే మన ఇల్లు కూడా బంగారమయం అవుతుంది అనేది కూడా ఒక భావన ఉంది ఇక్కడ. కొంతమంది చెప్తున్నారు. చూడండి, ఇది ఆలయం లోపల గర్భగుడి. ఈ పైన కొండ పైన ఆలయ ప్రాంగణము దాదాపు 2-3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చూడండి, ఇదంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇక్కడ అత్యంత ప్రాచీన శిలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో. ఇక్కడ అలాగే దాతల వివరాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇవి అత్యంత ప్రాచీన ఆలయం యొక్క శిలా విగ్రహాలు. అక్కడ వెనుక ఉంది ఆలయ అమ్మవారి విగ్రహాలు, ముందర ఉందేమో శివలింగము. అత్యంత ప్రాచీన శివలింగాలు ఇవి. ఇప్పుడు మనం ఈ ఆవరణలోని ఉత్తరం వైపున, ఇది ఉత్తరం వైపు లొకేషన్. ఇది చూడండి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతుంది ఇక్కడ నుండి. ఇదంతా ఆకాశంలో మబ్బులు ఆవరించి ఉండడంతో సరిగ్గా కనిపించడం లేదు వ్యూ. ఇక్కడ నుండి ఖానాపూర్, మెట్పల్లి, రాయకల్ ఈ ప్రాంతాలన్నీ కనిపిస్తాయి మనకు. అలాగే పక్కనున్న గోదావరి నది ప్రవాహం కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది ఉత్తరం వైపు ప్రదేశము. ఇప్పుడు మనం పడమటి భాగానికి వెళ్ళి చూద్దాం. ఇవి ఆలయానికి యొక్క దాతల వివరాలు. ఇవి 2500 పైచిలకు ఇచ్చిన అమౌంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి వివరాలు. ఇక్కడ 108 మంది వివరాలు ఉన్నాయి ఈ సైడ్లో. ఇదిగో ఇది పడమర ద్వారం యొక్క వ్యూ పాయింట్. చూడండి, ఇంత విస్తీర్ణంలో చూడండి. అవుట్ సైడ్ కూడా ఇంత పెద్ద కొండ. ఈ కొండ పైన ఇది అక్కడ కనిపిస్తున్న వాటర్ లొకేషన్ ఏదైతుందో, వాటర్ స్పాట్ కనపడుతుంది కదా, అది సదర్మాట్. ఖానాపూర్ దగ్గర సదర్మాట్ అనమాట. అది ఆ స్టోరేజ్ పాయింట్, వాటర్ స్టోరేజ్ పాయింట్ కనబడుతుంది కదా, అది సదర్మాట్ అనమాట. ఇప్పుడు మనం దక్షిణం వైపు, అక్కడ కనిపిస్తున్న దక్షిణం వైపు వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇక్కడ కూడా దాతల వివరాలు ఉన్నాయి. అంటే ఎవరు ఏ సైడ్లో ఎంతమంది నిర్మించారు, ఎంతమంది ఆ నిర్మాణానికి ఉపయోగపడ్డారు అనేది, ఎంతమంది డొనేట్ చేశారు అనేది ఆ వివరాలన్నీ అక్కడ రాశారు. 4 మూలల్లో డొనేషన్స్ ఇచ్చిన వారి వివరాలు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ కూడా 108 మంది పేర్లు ఉన్నాయి. ఇది దక్షిణం వైపున ఉన్న ద్వారం ఇది. ఇక్కడ నుండి కూడా మనకు అక్కడ సదర్మాట్ నీరు కనబడుతుంది చూడండి, స్టోరేజ్ పాయింట్. ఇది దక్షిణం వైపు భాగము. చూడండి, ఎంత బ్యూటిఫుల్గా. ఈ 3 జిల్లాల్లో ఇదే అతిపెద్ద ఏకశిలా పర్వతం. దీన్ని మించిన ఏకశిలా పర్వతం లేదు ఈ 3 జిల్లాల్లో. ఇంకా సాయంత్రం అవుతుంది, మనం తిరిగి వెళ్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఏకశిలా పర్వతం, సోమేశ్వర ఆలయం, కనక సోమేశ్వర ఆలయం. చూడండి, కొండపై నుండి కిందికి చూస్తే వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కిందికి రోప్ వే ఏర్పాటు చేస్తే అందరూ కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు ఉన్న వాళ్ళు, వృద్ధులు, అందరూ పిల్లలతో సహా అందరూ రావడానికి పోవడానికి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఒక ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, ఒక పర్యాటక కేంద్రం లాగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది పర్యాటకం కూడా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోప్ వే ఏర్పాటు చేస్తే. ఎందుకంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, వృద్ధులకి ఇక్కడికి రావడం చాలా ఇబ్బంది. అందుకే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. వీళ్ళు కూడా, ఈ మండల వాసులు వాళ్లకు ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పిస్తే బాగుంటుంది. ఇది కింది భాగంలో, ఆలయం కింద భాగంలో భక్తుల సౌకర్యార్థం నైవేద్యాన్ని సమర్పించుకోవడానికి ఏర్పాటు చేసిన వసతి అన్నమాట. ఇక్కడ వంట వార్పు చేసి
భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించడానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఇక్కడ కోడెలను దానం చేసేందుకు గోశాల, ఇక్కడ శివాలయము. ఇక్కడే మనము నైవేద్యాన్ని సమర్పించవచ్చు. చేతగాని వాళ్ళు ఇక్కడ మొక్కుకోవచ్చు, చేతనైన వాళ్ళు పైన వెళ్ళి చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి అన్ని రకాలుగా. ఇది శివలింగము. ఓం నమః శివాయ. అంటే ఇక్కడ ఈ కొండ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మొక్కుకొని కూడా చాలామంది వెళ్తుంటారు. ఆ కొండపైకి ఎక్కడం ఇబ్బంది కాబట్టి. చూశారు కదా ఫ్రెండ్స్, అత్యంత ప్రాచీన ఏకశిలా పర్వతం కనక సోమేశ్వర ఆలయాన్ని. వీలైతే మీరు వచ్చి దర్శించుకోండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కవలసిందిగా విజ్ఞప్తి.